శుభోదయం. నేను మీ హరి. మరి రేపటి నుండి ఏపీ టెట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి. మరి మిత్రులకి, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మరి టెట్ ఎగ్జామ్ డేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా. దీనిలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు అయితే ఉన్నాయండి. అన్ని విషయాలను కూడా పూర్తిగా చూసేద్దామని. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. చూసేద్దామండి. ఆన్లైన్ విధానంలో జరుగుతుంది, మనందరూ తెలిసిందే. 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ అయితే 9:30 నుంచి 12 వరకు జరుగుతుందండి. అదే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే 2:30 నుండి 5 వరకు జరుగుతుందండి. మరి ఇక్కడే అండి అభ్యర్థులకు ముఖ్య సూచనలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గంట ముందుగా హాజరు కావాలి. ఇది మనకు తెలిసిందే. హాల్ టికెట్ ఎలాగా రావాలి? హాల్ టికెట్ ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. ఒరిజినల్ ఫోటో ఐడిని తప్పనిసరిగా తీసుకువెళ్ళాలండి. ఒక ఐడి కార్డ్ని మీ వెనకాల తీసుకువెళ్ళాలి. అది ఆధార్ అయితే ఆధారు, ప్యాన్ అయితే ప్యాను, వాటర్ అయితే వాటరు, బ్యాంక్ పాస్బుక్ అయితే పాస్బుక్, ఏదో ఒకటి ఒరిజినల్ ఫోటో ఐడిని అయితే తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. అందులోనూ ముఖ్యంగా లేడీస్ ఆధార్ కార్డు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీ యొక్క అప్లికేషన్లో ఉన్నటువంటి సర్నేమ్, ఇంటి పేరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మరి ఆ యొక్క హాల్ టికెట్లో ఉన్న ఆధార్తో, హాల్ టికెట్లో ఉన్నటువంటి సర్నేమ్తో మ్యాచ్ అయిన ఐడిని తీసుకువెళ్ళండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ సర్నేమ్ మారిందా, ఎగ్జామ్ హాల్ బయటన మిమ్మల్ని ఆపేస్తాడు. ఇలా మీకు ఎవరికైనా జరిగితే కామెంట్ చేయండి, ఏ విధంగా జరిగింది అనేది. మన మిత్రులు అయితే చూస్తూ ఉంటుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరేం చేయాలి, ఈ యొక్క సర్నేములు మ్యాచ్ అయ్యే ఫోటో ఐడి మాత్రమే తీసుకెళ్ళాలండి. మరి అదేవిధంగా ఫోటో లేనివారు తాజా ఫోటో తీసుకెళ్ళాలి. ఎక్కడ ఫోటో లేనివారు అంటే మన హాల్ టికెట్ల మీద ఫోటో సరిగ్గా లేదు, లేదంటే ఫోటో లేదు అనుకున్న వాళ్ళు తాజా ఫోటోలు అయితే తీసుకొని వెళ్ళాలండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎటువంటి అనుమతి లేదు. నెక్స్ట్ దివ్యాంగులు కూడా సూచనలు ఉన్నాయండి. మరి దరఖాస్తులో తెలిపినటువంటి వైకల్య ధృవీకరణ పత్రం తీసుకురావాలండి ఈ దివ్యాంగులకు. అదేవిధంగా దరఖాస్తులో పిహెచ్సి నమోదు చేయడం మర్చిపోయాం. దరఖాస్తు చేసేటప్పుడు పిహెచ్సిని నమోదు చేయకపోతే డిఓ అనుమతి తీసుకొని, డిఓ అనుమతితో సహాయకుడిని కూడా మనము పొందుకోవచ్చండి. మరి అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఉన్నాయండి. ఉదయం 7:30 నుంచి మరి 7 గంటల వరకు మనకి హెల్ప్ లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే హెల్ప్ లైన్ నెంబర్ అండి. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.